వాజీ న్యూస్కు స్వాగతం. ముందుగా వాజీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. భోగి భోగభాగ్యాలతో పాటు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. భోగి సంబరాల్లో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధుల ఆకాంక్ష. స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేసిన ముగ్గురు మోసగాళ్లు. భోగి మంట వేసి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. పండుగల ఆచారాలు కొనసాగించడం మన బాధ్యత. చిన్నారుల భోగుపళ్ల కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే నక్కపల్లి మండలం సరిపల్లి గ్రామంలో హోంమంత్రి స్వగృహం వద్ద ఘనంగా భోగి వేడుకలను నిర్వహించారు. భోగి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కేరళ నృత్యంతో సందడి చేశారు. కళాకారులతో కలిసి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడుతూ భోగి భోగభాగ్యాలతో పాటు అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా భోగి వేడుకలను నిర్వహించారు. దక్షిణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జగదాంబ జంక్షన్లో ఘనంగా భోగి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పాల్గొని సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా తప్పెడగుళ్ళు భోగి మంటల చుట్టూ యువకులతో కలిసి డ్యాన్స్ చేసి ఎమ్మెల్యే ప్రజలను ఉత్సాహపరిచారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో జగదాంబ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా పండుగ శోభ నెలకొంది. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో కార్మికులు చేస్తున్న దీక్ష నేడు 105వ రోజుకు చేరుకుంది. హెచ్ఎంసీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల సంఘీభావంతో అన్ని యూనియన్లు కలిసి ఈ నిరసన దీక్షకు మద్దతును ప్రకటించాయని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం న్యాయం కాదని హెచ్చరించారు. ప్రైవేటు పరం చేసే ఆలోచనల నుండి కేంద్ర ప్రభుత్వం బయటకు రావాలని కోరారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదు. పోర్టు ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం
సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. కోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ చేయరాదు. కోర్టు ఆసుపత్రి వర్ధిల్లాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. కోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ చేయరాదు. కార్మిక ఐక్యత కోర్టు హాస్పిటల్ స్పర్శిస్తే డాక్టర్ రిక్రూట్ చేయాలి. కార్మిక ఐక్యత. మరి ఈరోజు 105వ రోజు హెచ్ఎంఎస్ యూనియన్ తరఫున మేమందరం కూర్చున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రధాన రేవుల్లో ఉన్నటువంటి 6 కార్మిక సంఘాలు ఆ ఫెడరేషన్ తరఫున ఇక్కడ అనుబంధ సంఘాలైనటువంటి ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఎఫ్టియుఐ, సిఐటియు, బిఎంఎస్, ఐఎన్టీయూస్ సంఘాలు ఐక్య పోరాటాలు చేస్తున్నాం. కారణం ఏంటంటే 1/10/2024 నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నాం. కారణం విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి గోల్డెన్ జూబిలీ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తామని పోర్టు మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేస్తామని నిర్ణయించిన సందర్భంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము. ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో కానీ, అలాగే పోర్టులో ముఖ్యంగా 9 పోర్టు 12 పోర్టులో 9 పోర్టులో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఆలోచన లేకుండా ఉండి విశాఖపట్నం పోర్టులోనే ఈ ఆలోచన వచ్చిందంటే మాకు దీనికి ఆందోళనకరంగా ఉందని. కారణం ఏంటంటే 40,000 మంది ఈ పోర్టు హాస్పిటల్ తాలూకా సేవలు వినియోగించుకుంటున్నప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసారంటే ప్రైవేటు వాళ్ళు వాళ్ళ లాభాపేక్షతో లాభాలు సంపాదించుకుంటారు. కానీ మాకు సంక్షేమం గురించి ఆలోచించకుండా మా ప్రాణాలు భయం పట్టుకునే ప్రాణాలు పోతాయేమో, వాళ్ళు డబ్బుల గురించి చూస్తారు కానీ మా ప్రాణాల గురించి ఆలోచించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి అన్ని ఐక్య సంఘాలు 7 సంఘాలు కలిపి రోజుకు సంఘం చొప్పున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఈ రోజు 105 రోజులు అయినప్పుడు కూడా టెండర్స్ పిలిస్తే టెండర్లో ఎవరు రాకపోయినప్పుడు ఒక టెండర్ వచ్చింది. ఆ టెండర్ కూడా క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలిచి ఏదేమైనా విశాఖపట్నం పోర్టులో ఆసుపత్రి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోర్టు యాజమాన్యం ఉంది. వాళ్ళు మా కోరిక ఏంటంటే పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయకూడదు, అన్ని సంఘాల తాలూకు ఆలోచన. రెండోది పోర్టు నిధులతోనే లాభాలతో ఉన్నటువంటి పోర్టు నిధులతోనే దీన్ని అభివృద్ధి చేసి దీన్ని నడిపించాలని మా ఉద్దేశం. ఇదే మా కాన్సెప్టు. ఇది మా కాన్సెప్టు ఏదైతే ఉందో పోర్టు యాజమాన్యం వాళ్ళు ఒప్పుకున్నంత వరకు కూడా ఈ నిరసన పోరాటం జరుగుతుంది. కారణం ఏంటంటే కళావాణి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేవి కూడా సంక్షేమం గురించి కట్టినటువంటి పాత నేతలు పోర్టు యాజమాన్యం చేస్తే దాన్ని ప్రైవేట్కి ఇచ్చేయడం వల్ల మేము కాలు పెట్టడానికి లేకుండా అయిపోయింది. 10,000కి ఇచ్చినటువంటిది 3 లక్షలు కట్టవలసి వస్తుంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కాలు పెట్టడానికి లేదు. అదే ఉద్దేశంతో అగ్రిమెంట్లు అయితే ఉంటాయి కానీ దాని వరకు అంతవరకు అమలు పరుస్తారు. ప్రాణాలు కాపాడే పోర్టు హాస్పిటల్ దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తే మా ప్రాణాలకు దక్కే అవకాశం లేదని మా ఆందోళనతోనే మేము నిరసన తెలియజేస్తాం. 13,000 మంది పెన్షన్లను పెన్షనర్లకు భార్యతో కలిపి 26,000 మంది ప్లస్ 2,000 మంది కార్మికులు 4,000 మంది 30,000 మంది మిగతా వాళ్ళందరూ కలిపితే క్యాజువల్ లేబరు, సిఎస్ఎఫ్, తర్వాత వీళ్ళందరూ కుటుంబాలతో 40,000 మంది ఉన్నారని మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఫిగర్ ఇది. వీళ్ళందరూ దీని దగ్గర వైద్యం చేసుకునేటప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు తప్పిస్తే ఇంక లేదని పోర్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా దీన్ని నిరసన తెలియజేశారు. మేము ఒప్పుకోవట్లేని డిసెంట్ ఇచ్చినప్పుడు కూడా మేనేజ్మెంట్ యాజమాన్యం మొండి వైఖరితో చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగానే ఈ కార్యక్రమాలు అన్ని పోర్టులో ఉన్న అన్ని యూనియన్లు రోజుకొక యూనియన్ చొప్పున మేము నిరసన తెలిసిన ఐక్య పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి దీన్ని విరమించుకోవాలని మా విజ్ఞప్తి. ఉక్కు పరిరక్షణకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కడాన్ని సిఐటియు నాయకులు ఆర్కేఎస్వికే కుమార్ మణి తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిరసన దీక్షా శిబిరం వద్ద భోగిమంటలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కోరారు. కార్మికులకు ఉద్యోగాలకు జీతాలు చెల్లించాలని, వీఆర్ఎస్ను విరమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వికే కుమార్తో సహా మణి, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు. విశాఖ అభివృద్ధిని నాశనం చేస్తున్న ముగ్గురు మోసగాళ్లను ఖండించండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. వెనక్కి తీసుకోవాలి. సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై భారం. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని
అలాగే ఇటువంటి డిమాండ్ల మీద పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే మొన్న మోడీ గారు సభలో స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పూర్తిగా స్టీల్ ప్లాంట్ను విస్మరించడం మీద నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతోంది. అదే సందర్భంలో మోడీ గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా విశాఖపట్నం చెల్లిన తర్వాత అర్ధరాత్రి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులను వీఆర్ఎస్ పేరుతో ఉద్యోగాలను తొలగించడానికి కుట్ర పన్నుతో సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ని ఈరోజు భోగిమంటల్లో దగ్ధం చేయడం అనేది జరిగింది. మరో పక్కనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యుత్తుని మొక్కలు చేసి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2020 విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రూ అప్ ఛార్జీలని లేదా ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతోటి విద్యుత్ ఛార్జీల భారాలు విపరీతంగా మోపుతూ ప్రజల మీద 18,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేది జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు అని చెప్పి విమర్శించారు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధుని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ రోజున స్మార్ట్ మీటర్లను తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల మీద వేలాది కోట్ల రూపాయల భారాలు మోపడానికి సిద్ధపెడుతున్నాడు. కాబట్టి పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్లు ప్రకటించిన వీఆర్ఎస్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈరోజు భోగిమంటల్లో మొత్తం నిరసన కార్యక్రమంలో ఆ 2 కాపీలని దగ్ధం చేయడం అనేది జరిగింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లులను కూడా ఈరోజు పెద్ద ఎత్తున దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ బిల్లులను తగలబెట్టే కార్యక్రమం అనేది చేశాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోకపోయినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరొక విద్యుత్ ఉద్యమానికి సిద్ధం అవుతాం. ఆ రకంగా విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి 2000 సంవత్సరంలో జరిగినటువంటి బషీర్బాగ్ లాంటి ఉద్యమానికి ప్రజలను సన్నాహితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్కు మరోసారి నరేంద్ర మోడీ ద్రోహం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సహకరించి ముగ్గురు మోసగాళ్లుగా చరిత్రలో నిలిచిపోయారని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి గంగారావు మండిపడ్డారు. భోగి మండల సందర్భంగా మద్దిలపాలెం కళాభారతి రోడ్లో సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మోడీ, బాబు, పవన్ల కోతి రూపంలో స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేసిన ముగ్గురు మోసగాళ్లని వ్రాయించి నిరసన తెలియజేశారు. భోగి మంటల్లో వేసి వాటిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ మోడీ స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదన్నారు. పైగా ఆర్సీలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు కావాల్సిన ఇనుప ఖనిజాన్ని పైప్ లైన్ ద్వారా అందించడానికి సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దానికి వెంటనే బాబు, పవన్లు ధన్యవాదాలు తెలియజేయడం దుర్మార్గమన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ అదనంగా ఉద్యోగాలు కల్పించడం కోసం విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇక్కడ పెడుతున్నామని చెప్పడం అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి మోడీ అన్యాయం చేశారు, చంద్రబాబు అన్యాయం చేశారు, పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు. మొన్న 8వ తారీఖు జరిగిన మోడీ సభలో మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. చంద్రబాబు కనీసం మాట్లాడమని అడగలేదు, పవన్ కళ్యాణ్ అడగలేదు. మోడీ అంతటోడు ఇంతటోడు, మోడీ ప్రపంచానికి విశ్వగురువు, మోడీ అంటే అభివృద్ధి అని బోల్డ్ అంత భజన చేశారు. అదే మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ముడి ఖనిజం కోసం మాట్లాడారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరు? మీరు విశాఖపట్నంకి నేవీ డేకి చంద్రబాబు 2 రోజుల ముందు వచ్చారు. వచ్చినప్పుడు ఏమన్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అన్నారు. తర్వాత లోకేష్ గారు కలెక్టర్ ఆఫీస్కి మోడీ సభల ఏర్పాట్లు చూడడానికి వచ్చారు. అప్పుడేమన్నారు? లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అన్నారు. విశాఖ ప్రజలు ఏం ఆశించారు? అయితే మోడీ కూడా ప్రకటన చేస్తారు అని అనుకుని ఆశించారు. అందరూ టీవీలో కళ్ళెత్తి పెట్టుకొని చూశారు. చూస్తే ఒక మాట లేదు. చంద్రబాబు నాయుడు నోటంట, మోడీ నోటంట, పవన్ నోటంట. ఇది ద్రోహం, విశాఖపట్నానికి అన్యాయం, స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు. పైగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారా? ఎంత ధైర్యం అండి! మోడీ వెళ్ళిపోయాక వీఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చారు నిన్న, ఉద్యోగుల్ని తొలగించడానికి. 3,000 మంది పర్మనెంట్ వాళ్ళని, 5,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళని తొలగించడానికి వీఆర్ఎస్ తీసుకొచ్చారు. తర్వాత ఏమో జీతాలు లేవు 4 నెలల నుంచి. చాలా అన్యాయం అండి. చంద్రబాబు, పవన్కి నిజంగా కొంచెం కూడా ఆత్మాభిమానం లేదు, కొంచెం కూడా ప్రజలంటే బాధ్యత లేదు, ప్రజలంటే విలువ లేదు. వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళకి కొంచెం కూడా జ్ఞాపకం లేదు. మోడీకి అంత భజన చేస్తారా? చంద్రబాబు మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ నడుస్తోంది. పక్కనే కర్ణాటక విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్
220 మంది పనిచేస్తారు. దాన్ని కాపాడడానికి కుమారస్వామి గారు స్టీల్ మినిస్టరు కర్ణాటకకి 15,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు. మోడీ తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణి కాలరీస్ని ప్రైవేట్ పరం చెయ్యము అని ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యము అని ప్రకటన చేశారు. విశాఖపట్నంకి వచ్చి ఆంధ్రాకి వచ్చేసరికి మోడీ నోరు రాలేదు. మోడీ నోరే కాదు, చంద్రబాబు పవన్ నోర్లు కూడా రాలేదు. విశాఖ అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు అంటే 1,00,000 మందికి ఉపాధి, ఉత్తరాంధ్ర ఉపాధి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి. అటువంటి స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేసిన ఆ ముగ్గురు మోసగాళ్ళని ఈరోజు మేము ఈ భోగిమంటల్లో వాళ్ళ ద్రోహాన్ని తగలపెట్టాము, వీఆర్ఎస్ పత్రాలని తగలపెట్టాము. భవిష్యత్తులో మనం ఎన్నుకున్న నాయకులే మనకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనమే పోరాడుకుందాం, మనమే విశాఖపట్నాన్ని కాపాడుకుందాం. ఆ రకమైన ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. భవిష్యత్తు పోరాటాలకు మేము సన్నద్ధంగా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సీతమ్మధారం ఆక్సిజన్ టవర్స్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ మాట్లాడుతూ అపార్ట్మెంట్లో ఉన్న 600 కుటుంబాల సభ్యుల నడుమ పెద్ద పండుగను చేసుకోవడం నిజంగానే పెద్ద పండుగను చేసుకున్నట్టు అనిపిస్తోందని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం అభినందించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు భోగిమంటల చుట్టూ నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండుగ సంబరాల్లో మునిగి తేలారు. మరి ఈ అసోసియేషన్లో రెగ్యులర్గా అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటూ ఉంటాం. అందులో సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఈ పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ ద్వారా మనం కృతజ్ఞతని తెలుపుకుంటుంటాం. విలేజ్లో అంటే ఈ సంవత్సరం పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ పండుగ రోజుని ఎంతో కొంత ఇవ్వడం, వర్కర్స్కి కానీ పొలంలో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఈ రోజున గ్రాటిట్యూడ్గా ఏదో కొంత దానం చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆదాయం వచ్చే రోజులు అందరూ కూడా సంక్రాంతికి. సో ఆదాయంలో ఎంతో కొంత మనకి సహాయం చేసిన వాళ్ళకి, వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. తర్వాత ఈ రోజున కూడా మాకు ఈ ఆక్సిజన్ టవర్స్లో మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. భోగి మంటలు వేసాం. మరి అందరూ కూడా డ్యాన్సులు మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరం చేస్తూ ఉంటాం. దీని ప్రధాన కారణం ఏంటంటే భోగి మంట వేయడం ద్వారా మనలో ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న మిత్రులందరూ కూడా ఒక యూనిటీ రావాలని, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి మంటలతో పాటు అవి కూడా ముగిసిపోవాలని, అదేవిధంగా ఈ వెలుగు ద్వారా మరి మా అందరి జీవితాల్లో కొత్త వెలుగు రావాలని, మరి పాజిటివ్నెస్ డెవలప్ అవ్వాలని, సమాజానికి కూడా మనం ఉపయోగపడేట్టుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ భోగి మంట వేస్తాం. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక బాగా మంచి ఫ్రెండ్షిప్ ఒకరికొకరికి కలవడానికి, మరి మంచి బాండేజ్ ఏర్పడడానికి ఈ పండుగ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా రేపు పెద్ద పండుగ కూడా మరి చాలామందికి మన పితృ దేవతలకు కానీ లేకపోతే మన ఎల్డర్స్కి కానీ వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తాం టుమారో. అందుకే దానికి ఆ రోజున కూడా దానాలు చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే కనుమ రోజున కూడా మన విలేజెస్లో మరి మెయిన్గా ఆవులకి మరి పశువులకి వాటికి కూడా మరి వేరే కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు చేస్తారు. అలాగే మొక్కనుమ రోజున కూడా మరి అందరూ కూడా వేరే చోట్ల కలిసి మనలో ఫ్రెండ్షిప్, ఫెలోషిప్కి మరి మంచి కార్యక్రమాలు నిర్వహించి మనలో యొక్క
రిలేషన్స్ పెంచుకోవడానికి మొక్కను కూడా ఉపయోగపడుతుంటుంది. ఈ కార్యక్రమాల ద్వారా మరి అందరూ కూడా యూనిటీగా ఉండి మరి మనలో ఉన్న చెడును తొలగించి మంచిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ సార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. అలాగే ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, తెలుగువారి పెద్ద పండుగ ఈ భోగి సంక్రాంతి అనేది. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన మేము దీని పండగ విశిష్టత ఎంతో బాగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా పంటలు చేతికొచ్చి ఆనందంగా ఉన్న టైంలో వచ్చే పండగ కాబట్టి ఆ ఆనందం ప్రతి క్షణం. అట్లాగే మాకు వ్యవసాయం చేయడంలో ఉండే పశుపక్షులకు కూడా గౌరవంగా వాటిని పూజించడం అనేది ఒక ఆనవాయితీ ఈ పండగలో. అలాగే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ బంధువులందరూ ఒక చోట కలుసుకొని మంచి పిండి వంటలు తయారు చేసుకొని మిగతా అన్ని రకాల ఆ అనుబంధాలు ఆప్యాయతలు పెనవేసుకునే పండుగ ఈ పెద్ద పండుగ మనం తెలుగువారికి. అలాగే మన ఆక్సిజన్ టవర్స్ 680 మంది ఫ్యామిలీస్ ఉన్న ఇది ఒక ఊరు లాంటిది. ఇందులో కూడా మేము మా పల్లెటూర్లకి ఇప్పుడు వెళ్ళలేదన్న బాధ లేకుండా ప్రతి బంధము అనుబంధం కూడా ఇక్కడ మేము వెతుక్కోవచ్చు. అన్న కావాలంటే అన్న, బాబాయ్, అక్క, పెద్దమ్మ ఇట్లా ఎవరినైనా సరే అందరం కలుపుకొని బతుకుతున్నాం అన్నమాట. సో ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం అండి ఇది ఇట్లా కలుపుకోవటం అనేది. అలాగే మేనేజ్మెంట్ కమిటీ గురించి మన సత్యానంద్ గారు కూడా చెప్పారు. వారు ప్రతి నిమిషం మాకు కమిటీలకి అండదండగా ఉండి కార్యక్రమాన్ని ది బెస్ట్ మనం ఇవ్వాలి కమ్యూనిటీకి అని ఎక్కడ తగ్గకుండా మంచిగా చేద్దాము, మన వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏదున్నా ఇక్కడే ఎంజాయ్ చేయాలన్నది ఆశయంతో ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా డిసిప్లిన్గా అవుతున్నాయి. వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వాళ్ళు. ఈ క్రమశిక్షణ ఎంత బాగుంది అంటే ప్రతి సందర్భంలోనూ వీళ్ళని మేము అభినందించకుండా ఉండలేకపోతున్నాం, అంత బాగుంది. దీనికి కారణం తిరుపతి రాజు గారు, ఆయన అధ్యక్షులుగా ఉండి, నంబూద్రి గారు కార్యదర్శిగా ఉండి, రమణమూర్తి గారు కోశాధికారిగా ఉండి, మా మేడం గారు ఈ కమిటీలో కల్చరల్ కమిటీ చైర్మన్గా, మా మేడం గారు ఏమో చాలా బాగా అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా తదితర మొత్తం కమిటీ మెంబర్లు అందరూ కూడా వెరీ యాక్టివ్. ఎవరికి అప్పచెప్పినటువంటి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నాం అన్నమాట. నిన్న మొన్నటి వరకు 12 రోజుల పాటు యాగాలు నిర్వహించడం జరిగింది. అవి చాలా బాగా జరిగినాయి. దానికి కారణం కూడా ఈ కమిటీయే కారణం. ఈ కమిటీలో ముఖ్యంగా శివకుమార్ గారు చాలా యాక్టివ్గా అవి నిర్వహించడంలో ఆయన చాలా ముందుండి, అంటే వెనకాల వీళ్ళందరూ ఉంటారు, ప్రతి క్షణం ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి అప్పచెప్పడం వల్ల చాలా క్రమశిక్షణగా జరుగుతున్నాయి అన్నమాట. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం హాజరయ్యారు. మహిళలు ప్రదర్శించిన కోలాటాన్ని తిలకించారు. వారితో కలిసి కాసేపు కోలాటమాడారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, జెడ్పీటీసీ దేవి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. జై పంచకర్ల, 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 జై పంచకర్ల. ఓకే సార్. సార్ సెకండ్
ఎవరు ముగ్గుదారాలు ఉండండి. అన్నా అట్లేవా మేరకు పల్లి పండుగ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 4,500 కోట్ల రూపాయలు 3 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. దానిలో భాగంగా మనకు 25 కోట్లు వచ్చాయి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయినవి. పల్లి పండుగ పేరుతో ఈ రోజున ప్రారంభించుకోవటం ఎస్ఆర్పురంలో చేశాం. మొన్న సబ్బవరం, మొన్న పరవాడ మండలాల్లో కూడా చేశాం. త్వరగా పూర్తయిన ఈ మండలానికి మళ్ళీ ఇంకా 2 కోట్లు కూడా గ్రాంట్ తెచ్చింది. మళ్ళీ అవి కూడా వస్తాయి. ఒకటే చెప్తా ఉన్నా, 6 నెలల ముందు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీ ఖజానాతో రూపాయి లేకుండా మేము పాలన ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో దగ్గర అర్బన్లో 40 కోట్లు, రూరల్లో 25 కోట్లు, 65 కోట్లు ఈ 6 నెలల్లోనే తెచ్చిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. మరి దీంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాం. పెంచిన పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపం పథకం కానీ ఆల్రెడీ ప్రారంభించాం. వచ్చే నెల ఫిబ్రవరిలో గతంలో ఉన్న అమ్మఒడిని తల్లి దీవెన పేరుతో ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. దానికి 15 రోజుల గ్యాప్ తర్వాత ఏదైతే మేము మాట ఇచ్చామో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దాని 15 రోజుల గ్యాప్లో రైతు పెట్టుబడి నిధి కింద 20 నుంచి 25,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మా ఎలక్షన్ వాగ్దానాలు. మార్చికల్లా అన్నీ పూర్తి చేసి మరి ఈ నెలలో కొత్తగా ఇళ్ళు, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా పెట్టుకోండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా మా ఆఫీస్కి రండి, పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తూ ఈ సంక్రాంతి అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తరతరాలుగా వస్తున్న ఆచారాలను, పండుగలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు తెలిపారు. భారతీయ జనతా పార్టీ వైద్య విభాగ కన్వీనర్ రూపకల రవికుమార్ ఆధ్వర్యంలో సాగర్ తీరంలో గోకుల్ పార్క్ వద్ద నిర్వహించిన చిన్నారులకు సామూహిక భోగి పండ్లు, బొమ్మల కొలువు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బుచ్చిరాజు మాట్లాడుతూ ప్రతి పండుగ జీవితంలోని అనేక సత్యాలను బోధించే విధంగా ఆచారాలతో, సాంప్రదాయాలతో రూపొందించబడిందని వెల్లడించారు. వాటిని మనం అనుసరిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. చిన్నారులకు సామూహిక భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బాబు తిరుపతిరావు ఫోటో ఇప్పుడే ఆంధ్ర వైద్య కళాశాల తరపున ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాభినందనలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ, ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ శుభం జరుగుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర వైద్య కళాశాలకి 100 ఏళ్ళు పూర్తి చేసుకుని మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మాకు 131 సీట్లు పెరిగాయి. ఆ సీట్లకి అనుగుణంగా సెంట్రల్ అసిస్టెన్స్తో ప్రభుత్వం మాకు ఇంచుమించులో
150 కోట్ల వరకు ఇచ్చింది. అందులో 50 కోట్ల ఎక్విప్మెంట్ రీసెంట్గా అన్ని విభాగాల్లో 50 కోట్ల వరకు ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సో కొత్త సంవత్సరంలో అన్ని డిపార్ట్మెంట్స్ కొత్త పీజీ సీట్స్ ఎన్హాన్స్మెంట్ పేషెంట్స్కి ఈ ఎక్విప్మెంట్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఎల్యూమినై ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ సెంటినరీ ఎల్యూమినై బిల్డింగ్ ఒకటి ఇంచుమించులో 30 కోట్లతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా మరి 2-3 వారాల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది కూడా ఇనాగరేట్ చేయడానికి ఓల్డ్ స్టూడెంట్స్ ఎల్యూమినై తరపున ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ రూపాకుల రవికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సందర్భంగా చిన్నపిల్లలకి భోగి పళ్ళ పండుగ చేయడం, దానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకి మేము అభినందనలు తెలుపుతూ చిన్నారులు అందరూ భవిష్యత్తులో అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆశిస్తుంది. భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రదేశానికి చాలా గొప్ప పండగ సంక్రాంతి పండగ. అందుకే ఇంటి ముందర ముగ్గులు వేసుకునేవారు. ఇవన్నీ మన సంప్రదాయ విశేషాలుగా మనం చెప్పుకుంటాం. ఈ నల్లాళ్ళు పెట్టినటువంటి గొబ్బెమ్మలు, ఆడపిల్లలు పెట్టిన గొబ్బెమ్మల పేడలు, అవి గోవుల నుంచి తీసుకొచ్చిన ఆవు దూడల నుంచి సంగ్రహించినటువంటి ఆ పేడతో చేసిన గొబ్బెమ్మల్ని ఎండబెట్టి చక్కగా దండలు గుచ్చి ఈ భోగి రోజున ఉదయమే భోగి మంట వేసుకుంటారు. అలా వేసిన ఆవు పిడకల వల్ల వచ్చేటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో అది పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా శ్వాసకోశ వ్యాధులు అన్నీ పోగొట్టడానికి పనికొస్తుంది. కనుక ప్రత్యేకంగా అలా భోగి పిడకలతోటి, వాటి పేరే భోగి పిడకలు, ఆ భోగి పిడకలతో వేసినటువంటి మంట వల్ల ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. మనకి ఋషులు ఏం చేశారంటే పండగలు ఏర్పాటు చేశారు. ప్రకృతిలో వచ్చే మార్పుల్ని బట్టి మనం ఎలా జీవించాలి, ఏం తినాలి, ఎలా నడుచుకోవాలి, ఏం ధరించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి పండగలతో కలిపి చెప్పడం వల్ల పండగ నాడు చెయ్యాలి కదా అని చేస్తామని. అట్లాంటిదే ఈ భోగి. ఇవాళ ఇక్కడ పోసినటువంటి భోగి పళ్ళు కూడా అలాంటివే. భోగి పళ్ళు అన్నా రేగిపళ్ళు పక్కనే దాన్ని మాటగా పెట్టుకోవాలి. రేగిపళ్ళు చాలా పిల్లలకి ఆరోగ్యకరమైనవి, పెద్దలకి ఆరోగ్యకరం కానివి. ఆ భోగిపళ్ళు, రేగిపళ్ళల్లో ఉండే శ్లేష్మం లాంటిది పిల్లలు ఎదగడానికి, వాళ్ళ శరీరంలో శక్తి రావడానికి, ఎముకలు గట్టిపడడానికి పనికొస్తుంది. అందుకని రేగిపళ్ళని ఈ పండగలో ఈనాడు ఇలాగా భోగి పళ్ళుగా పోసి ఆ పిల్లలకి ఆ పళ్ళు పెట్టండి అని మనకి చెప్పడం అన్నమాట. భోగి పళ్ళు పోయించడం అది ఈ నెల్లాళ్ళుగా ఉన్నటువంటి చలి వల్ల ఏర్పడిన నీరసం, దగ్గు, జలుబు, రొంప ఇవన్నీ పిల్లలకు ఉంటాయి. ఇవన్నీ పోవడం కోసం, భోగి పీడ పోవడం కోసం భోగి పళ్ళు పోస్తారు. అది భోగి పళ్ళల్లో ఉన్నటువంటి విశేషం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భోగి, భోగభాగ్యాలతో పాటు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. భోగి సంబరాల్లో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధుల ఆకాంక్ష. స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేసిన 3 మోసగాళ్లు. భోగి మంట వేసి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు. పండుగల ఆచారాలు కొనసాగించడం మన బాధ్యత. చిన్నారుల భోగుపళ్ల కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.